హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. సైకో ప్రేమికుడు ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. అలాగే తండ్రి కొడుకుల మధ్య ఎటువంటి గొడవ రాకుండా కూడా చూడగలవు. దయచేసి నాకు ఈ ఒక్క సహాయం చేసి పెట్టమ్మా, బతిమలాడింది మహాలక్ష్మి. అయ్యో ఆంటీ, మీరు మరీ అలా బతిమలాడుతూ ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. కానీ ఇందులో నేను ఏం చేయగలనో నాకేమీ అర్థం కూడా కావడం లేదు, అయోమయంగా అడిగింది వినూత్న. అది నువ్వొక్కసారి అర్జున్తో మాట్లాడి తనని ఈ పెళ్ళికి ఒప్పించమ్మా, చాలు అంది మహాలక్ష్మి. దాంతో వినూత్న నెత్తి మీద పిడుగు పడినట్లయింది. ఇది మరీ బాగుంది. నేను ప్రేమించిన వాడిని మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోమని నేనే ఒప్పించాలా? ప్రపంచంలో ఇంతకన్నా దరిద్రం మరొకటి ఉంటుందా అని మనసులో అనుకుని, ఇది అస్సలు నా వల్ల కాదాంటీ అంటూ టక్కున చెప్పేసింది వినూత్న. అయ్యో, అలా అంటే ఎలా అమ్మా? నేను నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నాను, దీనంగా అంది మహాలక్ష్మి. నేను ఒకప్పుడు నా ఆశలన్నీ మీ కొడుకు మీదే పెట్టుకున్నాను. కానీ వాడు వాటినన్నిటినీ తీసుకువెళ్ళి హైదరాబాద్ మూసీ నదిలో కలిపేసి నాకు బ్రేకప్ చెప్పేసి తన దారి తను చూసుకుని పోయాడు. అప్పుడు నేనేమైనా ఫీల్ అయ్యానా? పోయిన వాడే తిరిగి వస్తాడులే అని వెయిట్ చేయట్లా అని మనసులో అనుకుని, అది కాదా ఆంటీ, అసలు మీ అబ్బాయే అదొక టైపు. ఎవరితోటి సరిగ్గా మాట్లాడని కూడా మాట్లాడడు. అలాంటి వ్యక్తితో అతని పెళ్లి గురించి నేనెలా మాట్లాడగలను? ఆమె కన్నా దీనంగా మొహం పెట్టి అడిగింది వినూత్న. మాట్లాడగలవమ్మా, నీకు ఆ ధైర్యం ఉంది. నువ్వు అనుకోవాలే కానీ చెయ్యలేనిదంటూ ఏమీ లేదు. అసలు మొండిగా నీళ్ళలోకి దిగను అన్నవాడిని ముక్కు పట్టుకుని మరీ నీళ్ళలోకి లాగిన దానివి. నీకు ఇదొక మ్యాటరా చెప్పు అంది మహాలక్ష్మి. ఓహో, నా కొరువుకి నిప్పు నేను ఆ విధంగా పెట్టుకున్నానా? మీరు చెప్పే వరకు నాకు ఈ విషయం తెలియనే లేదాంటీ. అంతా నా కర్మ అని మనసులో అనుకుని, అది కాదంటీ, స్విమ్మింగ్ అంటే జీవితంలో ఏదో సరదాగా నేర్చుకునే క్రీడ, అంతే. ఆ విషయంలో కన్విన్స్ చేశాను అని అతని జీవితాంతం భరించే భార్య విషయంలో కూడా ఎలా కన్విన్స్ చేయగలను? ఒక్కసారి ఆలోచించండి. ఈ విషయంలో ఏం చేయాలి అనుకున్నా మీరే చెయ్యాలి అంది వినూత్న. నేను చేయగలిగితే నిన్నెందుకమ్మా ఇంతలా బతిమలాడుతాను? ఏదో మీ అమ్మ లాంటి దాన్ని అడుగుతున్నాను అని, నీ అన్న లాంటి వాడికి అని మహాలక్ష్మి అంటూ ఉండగా, ఆంటీ అంటూ గట్టిగా అరిచింది వినూత్న. ఆ అరుపుకి ఉలిక్కిపడి, ఏంటమ్మా అంటూ వీపు మీద చరుచుకుంటూ, ఏంటి అంత గట్టిగా అరిచావు అడిగింది మహాలక్ష్మి. ఎంత కష్టమైనా సరే, అతని చేతుల్లో నా ప్రాణాలు పోతాయని తెలిసినా సరే మీరు అడుగుతున్నారు కాబట్టి తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. దానికోసం మీరు నాకు అమ్మాయి పోయి అతన్ని నాకు అన్నయ్యని చేసేయకండి, మీకు దండం పెడతాను. ఎక్కడో నొప్పిగా ఉంది, గుండె మీద చెయ్యి వేసి రుద్దుకుంటూ ఏడు మొహం పెట్టుకుని అంది వినూత్న. ఆ మాటకి సిగ్గుపడుతూ, నాకు తెలుసమ్మా, నాకు 3 పిల్లలు ఉన్నా సరే నేను ఇంకా యూత్ లాగా చూడడానికి అందరికీ అక్కలా కనిపిస్తానే తప్ప అమ్మలా అస్సలు కనిపించను అని. ఏం చేస్తాం, నా అందం అలాంటిది. దానికి నువ్వు గుండె నొప్పి తెచ్చుకోవడం ఎందుకు? కానీ ఈ విషయం కొంచెం సీరియస్గా తీసుకుని కొంచెం త్వరగా వాడితో మాట్లాడి నా ప్రాణానికి గ్యారంటీ ఇవ్వమ్మా అని కొంచెం సిగ్గుపడుతూ అంది మహాలక్ష్మి. ఇక్కడ నా ప్రేమకి సమాధి కట్టేస్తూ నన్నే నా ప్రియుణ్ణి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడగమంటూ మీ ప్రాణానికి గ్యారంటీ ఇమ్మంటున్నారా? ఒక రకంగా మీరు నా ప్రాణం తీసేస్తున్నారు తెలుసా అని ఆ మాట పైకి అనలేక మనసులోనే అనుకుంటూ, నా ప్రయత్నం నేను చేస్తానంటీ, ఆ తర్వాత అంతా మీ కొడుకు దయ అంది వినూత్న. నాకు తెలుసమ్మా, నువ్వు ఒప్పుకుంటావని. నేను ఇంకా హ్యాపీగా పెళ్లి పనులు మొదలు పెట్టేసుకోవచ్చు చిన్నపిల్లల సంబరపడిపోతూ అంది మహాలక్ష్మి. దాంతో ఆ గదిలో చుట్టూ చూసిన ఆమెకి ఆమె పక్కనే ఉన్న ఒక పెద్ద అద్దం కనిపించింది. ఆ అద్దంలో కనిపిస్తున్న తనను చూసుకుని, థూ నీ బతుకు
అని తిట్టుకుంది ఆమె. సరే అమ్మా, మనం గదిలోకి వచ్చి చాలాసేపు అయింది. పాపం బయట వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో, పద చూద్దాం అంటూ ముందుకు నడిచింది మహాలక్ష్మి. ఏం చేస్తారు? మనుషుల్ని ఏడిపించుకుని తింటూ వాళ్ళ రక్తాన్ని ఇంకా ఇంకా ఎంత సంతోషంగా తాగాలి అని ఆలోచించుకుంటూ కూర్చుంటారు. వాళ్ళ మనుషులు కాదు, మనుషుల రూపంలో ఉన్న పిశాచులు అని తిట్టుకుంటూ ఆమె వెనకే నడిచింది వినూత్న. ఏంటి మమ్మీ, గదిలోకి వెళ్ళి ఎంతసేపైనా బయటికి తగలబాడారే? లోపల వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటావు? ఆ గది వైపు చూస్తూనే అసహనంగా అడిగింది సాహితి. ఏమోనే, కాబోయే వియ్యంకులం మనం ఇక్కడ ఉన్నామన్న ధ్యాస కూడా లేకుండా ఆమెతో అంతసేపు మంతనాలేమిటి? ఈ పద్ధతి నాకేమీ నచ్చలేదు, చిరాకు పడుతూ అంది సుభద్ర. నచ్చినా నచ్చకపోయినా కాసేపు నోళ్ళు మూసుకుని ఉండండి. ఇప్పుడు సంగీత పెళ్ళి అర్జున్తో జరగడం మాత్రమే మనకి ఇంపార్టెంట్. లేకపోతే ఇదిగో దీన్ని మొగుడులాగా ఏ చేతగాని వాడినో తీసుకువచ్చి దాని పెళ్ళి చేయవలసిన కర్మ పడుతుంది విసుక్కుంటూ అంది జయంతి. ఆ మాటతో కోపంగా ఆమె వైపు చూశాడు అరుణ్. అవునులే, మీలా మనుషుల్ని ఏడిపించుకొని తినేవాళ్ళు మీకు సూట్ అవుతారు, కానీ నాలా న్యాయంగా ఎదుటి వాళ్ళు మంచి కోరేవాళ్ళు మీ ఫ్యామిలీకి ఎలా సూట్ అవుతారులే అని మనసులో అనుకుంటూ ఆ మాట పైకి అనలేక మౌనంగా ఉండిపోయాడు అతను. అతన్ని బాధపడుతున్నాడు అని అర్థమవడంతో అతని చేతి మీద చేయి వేసి చిన్నగా నొక్కాడు సతీష్. నీకు ఈ బుద్ధి ఇప్పుడు వచ్చిందా అమ్మమ్మ? కోటీశ్వరుడు అంటూ నాకు కలల ప్రపంచాన్ని చూపించి అప్పుల్లో కూరుకుపోయి దివాలా తీయడానికి సిద్ధంగా ఉన్న ఈ రాకుమారుడిని తీసుకువచ్చి నాకు అంటకట్టినప్పుడు ఏమైపోయిందో సాగదీస్తూ అంది సాహితి. ఇప్పుడు ఆ విషయాలన్నీ అవసరమా? ఆ పెద్దావిడ ఈ మాటలు వింటే మన గురించి ఎంత చీప్గా అనుకుంటుంది. ఇంకా నోరు మూసుకుని కూర్చో శాసిస్తున్నట్లు అంది జయంతి. ఆమె కళ్ళలో కోపం చూసిన సాహిత్య సైలెంట్ అయిపోయింది. ఏంటి, నా గురించే మాట్లాడుకుంటున్నారా అంటూ అక్కడికి వచ్చింది మహాలక్ష్మి. ఆ మాటతో అందరూ బెత్తరపోయి ఆమె వైపు చూస్తూ ఉండిపోయారు. క్షమించాలి, మిమ్మల్ని అందరినీ ఇక్కడే కూర్చోబెట్టి నేను తనతో మాట్లాడడానికి వెళ్ళినందుకు. ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడవలసి వచ్చి ఇలా వెళ్ళానే తప్ప మిమ్మల్ని అవమానించాలని కాదు. ప్లీజ్ అర్థం చేసుకోండి అంది మహాలక్ష్మి. దాంతో లేని నవ్వుని పెదవులపై పలికిస్తూ, అయ్యో ఎంత మాట అండి, ఏదో అర్జెంట్ పని ఉంటేనే తప్ప మీరు అలా వెళ్ళి ఉండరని మాకు తెలుసు. అయినా ఇదేమైనా పరాయిల్లా మేము ఇబ్బంది పడడానికి? మా అమ్మాయికి కాబోయే అత్తవారిల్లే కదా. ఇక్కడ మాకు ఎంతో కొంత స్వతంత్రం ఉంటుంది కదండి అంది జయంతి. అమ్మ ముసల్దానా, ఎంత తీయగా నీ ఇంట్లో నా కూతురికి స్థానం ఉంది, తనకి స్వతంత్రం ఉంది అని చెప్తున్నావే. నీ నెత్తి మీద పిడుగుపడి నిలువెల్లా నువ్వు కాలిపోను అని కసిగా మనసులో తిట్టుకుంది వినూత్న. ఏంటి మీరు ఏమీ తీసుకోలేదు? మీకు జ్యూస్ పంపించమని చెప్పానే, ఇంకా తీసుకురాలేదా? అయ్యో, ఈ పని వాళ్ళు ఉన్నారే, వీళ్ళకి ఒకటికి 2 సార్లు ప్రతిదీ చెప్పాలి. ఇప్పుడే మీకోసం నేను జ్యూస్లు తీసుకువస్తాను అని చెప్పి వంటగదిలోకి వెళుతూ ఉన్న మహాలక్ష్మి ఫోన్ రింగ్ అయింది. దాంతో అటు చూసిన ఆమెకి ఆమె భర్త నుండి వస్తున్న కాల్ కనిపించింది. అయ్యో, ఈ సమయంలో ఈయనెందుకు కాల్ చేస్తున్నారో ఏంటో, ఏం అర్జెంట్ వచ్చిందో అని మనసులో అనుకుని, అమ్మా వినూత్న, కొంచెం వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూసుకో అమ్మా, నేను ఇప్పుడే వస్తాను అంటూ చెప్పి ఆ ఫోన్ తీసుకుని కొంచెం పక్కకు వెళ్ళింది మహాలక్ష్మి. అయ్యో, వెళ్ళిపోదామంటే ఆంటీ ఏంటి నన్ను ఎలా బుక్ చేసేసింది? ఆమె త్వరగా వస్తే బాగుండును. వీళ్ళ మొహాలు చూసి దరిద్రం నాకు తప్పుతుంది. ఇక్కడ ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అని మనసులో అనుకుంటూ ఉన్న ఆమెకి, ఏయ్ ఇట్రా అంటూ పిలిచిన పొగరు నిండిన గొంతు ఒకటి వినిపించింది. దాంతో అటువైపు చూసిన వినూత్నకి కాలు మీద కాలు వేసుకుని పొగరుగా తన వైపే చూస్తూ ఉన్న సాహితీ కనిపించింది. ఆమెని చూస్తూ ఉంటే ఆ కాలు విరిచి ఆమె చేతిలో పెట్టి, కాలు ఉంది కదా అని ఊపితే ఇలానే విరిగి చేతిలో పడుతుంది అని చెప్పాలనిపించింది. కానీ కంట్రోల్ చేసుకుని మహాలక్ష్మి మాట మీద గౌరవంతో ఆమె ముందుకు వెళ్ళి, ఏంటి చెప్పండి అని అడిగింది వినూత్న. నీకు మహాలక్ష్మి గారు ఏం చెప్పారో వినిపించలేదా? వెళ్ళి మా కోసం జ్యూస్లు పట్టుకురా ఆర్డర్ వేసింది సాహితి. ఆమెని చంపేయాలి అన్నంత కోపం వస్తున్నా బలవంతంగా అణిచిపెట్టుకుంటూ
కిచెన్లోకి వెళ్ళిన వినూత్నకి గ్లాసుల్లో జ్యూస్ నింపుతూ కనిపించాడు అక్కడ పనివాడు. ఏంటి, జ్యూస్ కావాలా? జ్యూసు ఇస్తా. జీవితంలో నువ్వు మర్చిపోలేనంత స్వీట్గా ఉండే స్వీట్ జ్యూస్ నీకోసం స్పెషల్గా రెడీ చేసి తీసుకువస్తున్నా. తాగడానికి సిద్ధంగా ఉండు అని మనసులో అనుకుని, జ్యూస్ నేను తీసుకువెళ్తాను, నువ్వు వేరే పని ఏమైనా ఉంటే చూసుకో అని అంటూ అక్కడ ఉన్న పనివాడిని పంపించేసి, అక్కడ ఎవరూ లేరు అని కన్ఫర్మ్ చేసుకుని పక్కనే ఉన్న కారం డబ్బా తీసి ఒక్కొక్క గ్లాసులో ఒక్కొక్క స్పూన్ కారం కలిపి, కాబోయే వింకల వరకు స్పెషల్ జ్యూస్ రెడీ అని అనుకుంటూ ఆ ట్రే పట్టుకుని బయటకు వెళుతూ ఉంది వినూత్న. మమ్మీ, అది జ్యూస్ తీసుకొస్తుంది కదా, ఇప్పుడు చూడు తమాషా, ఆ మహాలక్ష్మి గారితోటే దీన్ని గట్టిగా తిట్టిస్తా అంది సాహితి. నువ్వు అలాంటి రిస్కీ పనులు ఏమీ చేయకు, వార్నింగ్ టోన్లో చెప్పింది సుభద్ర. రిస్క్ ఏమీ లేదు మమ్మీ, జస్ట్ వెయిట్ అని సాహితీ అనడంతో ఇది చెప్పినా వినదు అని అనుకుని ఊరుకుండిపోయింది సుభద్ర. ముందు మగవాళ్లతో మొదలుపెట్టి ఒక్కొక్కరుగా జ్యూస్ని ఇచ్చుకుంటూ వస్తుంది వినూత్న. అలా చివరికి కూర్చుని ఉన్న సాహితీ దగ్గరికి వచ్చేసరికి వినూత్న చేతి నుండి జ్యూస్ తీసుకుంటూనే కావాలని అందులో కొంచెం జ్యూస్ తన సారీ మీద వంపుకుంది సాహితీ. ఈ మబ్బు మొహం దానికి ఏ పని సరిగ్గా చేయడం రాదేమో అని మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతున్న వినూత్నని చూసి, ఏయ్ ఆగు అంటూ అరిచింది సాహితీ. మళ్ళీ ఏదో సీన్ చేయడానికి రెడీ అయిపోయినట్లుంది ముష్టి మొహంది అని మనసులో అనుకుని వెనక్కి తిరిగి, ఏంటి అని అడిగింది వినూత్న. అదే నేను అడుగుతున్నాను, ఏంటిది? నీ ఇష్టానికి జ్యూస్ సారీ మీద వంచేసి వెళ్ళిపోతే ఏంటి అర్థం? అసలు ఈ సారీ కాస్ట్ ఎంత తెలుసా నీకు? కనీసం నీ జీవితంలో ఇలాంటి సారీని కొనలేవు సరికదా, కనీసం ముట్టుకునే అర్హత కూడా నీకు లేదు. అలాంటి చీరని ఇలా పాడు చేస్తావా? కోపంగా అంది సాహితీ. ఈ సాహి అని ఆమెని ఆపడానికి సుభద్ర ప్రయత్నించడంతో, ఎందుకు సుభద్ర, నువ్వు తనని ఆపుతున్నావు? తను బానే ఎవరి స్థానం ఎక్కడ ఉంటుందో చెప్తుంది కదా, చెప్పని అంటూ ఆమెను ఆపేసింది జయంతి. ఆమె ఇచ్చిన ప్రోత్సాహంతో మరింత రెచ్చిపోతూ ఉంది సాహితీ. ఆమె వైపు అసహనంగా చూస్తూ, చూడండి మేడం, మీ మీద జ్యూస్ వలగడంలో నా తప్పు ఏమీ లేదు. నేను అది మీకు ఇస్తూ ఉంటే మీరే పొరపాటున ఒప్పుకున్నారు. మీరు అన్నది నిజమే, ఇలాంటి కాస్ట్లీ చీరలు నేను నా జీవితంలో చూసి ఉండను, కనీసం ముట్టుకుని కూడా ఉండను. కానీ కష్టపడి నేను సంపాదించుకున్న దానిలో ఇష్టంగా నేను కొనుక్కున్న వాటితో నేనెప్పుడు సంతోషంగానే ఉంటానే తప్ప పరాయి వాళ్ళ ఆస్తులు, హక్కులు, వారసత్వాలు దోచుకుని వారి డబ్బుతో జలసాలు చేసి ఇలాంటి కాస్ట్లీ చీరలు కొనుక్కునే అంత కర్మ నాకు పట్టలేదు. అలాంటి కర్మ పట్టినా కూడా ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్లని కదా, పొరపాటును కూడా ఆశపడను అంది వినూత్న. ఆ మాటతో కోపంతో ఊగిపోతూ ఉన్న సాహితీ, ఈడియట్, ఎంత పొగరే నీకు అని అంటూ ఆమెను కొట్టడానికి చెయ్యెత్తింది. కానీ ఆ చెయ్యి ఆమె చెంపని తగిలే ముందుగానే మరొక చెయ్యి ఆ చేతిని పట్టుకుని బలంగా ఆపింది. తన చేతిని పట్టుకున్న తీరుకి కళ్ళలో నీళ్లు తిరగగా అటువైపు తిరిగి చూసిన ఆమెకి కోపంతో రగిలిపోతూ కనిపించాడు అర్జున్. అతన్ని చూసి, అది ఇప్పుడొచ్చాడు అందరికీ అసలు సిసలైన మొగుడు, ఇప్పుడు ధైర్యం ఉంటే తెరవండే నోళ్ళు అని మనసులో అనుకుని అక్కడ జరిగేది సినిమా చూస్తున్నంత హ్యాపీగా చూస్తూ ఉన్నాడు అరుణ్. హౌ డేర్ యూ, నా ఇంటికి వచ్చి నా మనిషి మీద చేయెత్తుతావా? ఏ బ్రతకాలని లేదా నీకు? పళ్ళు పటపటా కొరుకుతూ అడిగాడు అర్జున్. అయ్యో అర్జున్ గారు, నేను కావాలని తన మీద చెయ్యి ఎత్తలేదండి. తను చూడండి నా చీర మీద జ్యూస్ పోసేసింది ఏడుస్తూ చెప్పింది సాహితి. అయితే మాత్రం చెయ్యెత్తే ధైర్యం చేస్తావా? అయినా తనతో జ్యూస్ తెప్పించుకోవడానికి తనేమీ మీ కింద పనిచేస్తున్న పని మనిషి కాదు అంటూ ఆమె చేతి మీద మరింత ఒత్తిడిని పెంచాడు అర్జున్. దాంతో నొప్పికి భరించలేక, ప్లీజ్ అర్జున్ గారు వదిలేయండి, చెయ్యి చాలా నొప్పిగా ఉంది అంది సాహితి. ముందు తనకి సారీ చెప్పు అన్నాడు అర్జున్. అయ్యో అల్లుడు గారు, మనం ఒక కుటుంబం అండి, తనకి మన కుటుంబంతో ఎటువంటి సంబంధం లేదు. అలాంటి ఆమెకి నేను సారీ చెప్పడం ఏంటి?
ఒక్కసారి ఆలోచించండి, కంగారుగా అంది సుభద్ర. దానితో ఆమె వైపు సీరియస్గా చూశాడు అర్జున్. ఆ చూపు నుండి వస్తున్న వేడి మంటల్లో పడి తను ఎక్కడ మసి అయిపోతానో అన్న భయంతో సైలెంట్ అయిపోయింది ఆమె. ప్లీజ్ మర్ది గారు, వదిలేయండి, దీనంగా అడిగింది సాహితి. బ్రదర్ చెప్పాడు కదా సాహి, సారీ చెప్తే వదిలేస్తాను అని. ఒక్క సారీనే కదా, చెప్పేసేయ్, ఎందుకు లేనిపోని గొడవ అన్నాడు అరుణ్. దాంతో చంపేసేలా అతని వైపు చూసింది సాహితి. ఆ చూపుకి భయపడి తల వంచుకున్నాడు అరుణ్. ఏదో చిన్నపిల్ల తెలియక చేసింది అల్లుడు గారు, ప్లీజ్ తనను వదిలేయండి అడిగాడు సతీష్. అల్లుడు కాదు, అర్జున్, గట్టిగా అరిచాడు అర్జున్. దాంతో అందరూ అదిరిపడి భయంగా అతని వైపు చూశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను చెప్పలేను, నా పేరు అర్జున్, అర్జున్ అని మాత్రమే పిలవండి. అంతకు మించి పనికిరాని వరుసలు కలుపుతూ పిలిచారో ఒక్కొక్కరి ప్రాణాలు తీసేస్తాను. అందరినీ కోపంగా చూస్తూ వార్నింగ్ ఇస్తూ అన్నాడు అర్జున్. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అక్కడ ఏమైనా గొడవ జరుగుతుందా? ఆ గొడవకి వినూత్న కారణం కానుందా? మహాలక్ష్మి అక్కడికి వస్తే ఏం చేస్తుంది? వినూత్న సంగీతతో అర్జున్ పెళ్ళికి అర్జున్ ఒప్పించగలుగుతుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.